హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంద్రధనుసు పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యానికి సంబంధించి నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 28వ తేదీన జీవో అయితే విడుదల చేయడం జరిగిందండి. జీవోలో ఏం తెలియజేశారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం అమలు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ఏ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణం చేయడం కోసం సౌకర్యం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన అయితే నిన్నటి రోజున విడుదలైన జీవోను అయితే చూపిస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజున ఫిబ్రవరి 28వ తేదీ 2026 సో ఈ రోజునైతే జీవో అయితే విడుదల చేయడం జరిగిందండి ఉచిత బస్సు ప్రయాణంకి సంబంధించి అయితే. సో ఈ విధంగా జీవో అయితే ఉందండి. సో ఈ జీవోలో ఏం తెలియజేశారు అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీశక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, ఇతర బస్సుల్లో 50% రాయితీ కొనసాగింపు ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా. సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం అయితే ఈ జీవోలో అయితే తెలియజేయడం జరిగిందండి. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా సో ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ఉండి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వారికి ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో, ఎక్స్ప్రెస్, అదేవిధంగా పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అంటే సమాచారం అండి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంద్రధనుసు పేరిట 7 కొత్త పథకాలను విడుదల చేయడం జరిగిందండి. సో ఓకేనా, సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం 7 కొత్త పథకాలను అయితే త్వరలో అమలు చేస్తామని అయితే ఆ రోజున తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి దివ్యాంగుల కొరకైతే. సో ఓకేలా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంద్రధనుసు అనే పేరుతో 7 కొత్త పథకాలను ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది. సో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే త్వరలో అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేలా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వు జారీ చేయడం జరిగింది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో, ఎక్స్ప్రెస్, అదేవిధంగా పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర ఇంటర్స్టేట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుమల షూట్లో తిరిగేవి, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ బస్సుల్లో సర్వీసుల్లోని టికెట్ ఛార్జీలు 50% రాయితీ ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏవైతే పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాకుండా సూపర్ లగ్జరీలు, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయో సో వాటిలో మాత్రం 50% రాయితీ ఉంటుందంటే సమాచారం అండి. పూర్తిగా రాయితీ లేకుండా 50% రాయితీ దివ్యాంగులకు ఉంటుందంటే సమాచారం. మిగతా బస్సుల్లో మాత్రం 100% రాయితీతో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒకవేళ కనుక నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సు కనుక ఎక్కినట్లయితే సో మీకు టికెట్ ఛార్జ్ 100 రూపాయలు కనుక ఉన్నట్లయితే 50% రాయితీతో మీకు 50 రూపాయలు మాత్రమే మీరు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 50 రూపాయలు రాయితీ రూపంలో అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా 50% రాయితీతో కొన్ని బస్సుల్లో ప్రయాణ సౌకర్యం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరంలోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందంటే సమాచారం. తాజా ఉత్తర్వు నేపథ్యంలో పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మిగిలిన నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడు కొనసాగుతున్నట్లుగానే 50% రాయితీ దివ్యాంగులకు ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీకి వివరాలు అందజేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా,
అదేవిధంగా ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్ వినియోగించుకొని ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నట్లయితే సమాచారం అండి. మిగతా 9 లక్షల మంది దివ్యాంగులకు కూడా త్వరలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆర్టీసీ వారు జారీ చేసినటువంటి ఒక పాస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆ పాస్తో పాటు దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు సదుపాయం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఇది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అయితే త్వరలోనే కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా నిన్నటి రోజున ఫిబ్రవరి 28వ తేదీన ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగిందండి ఫ్రీ బస్సుకు సంబంధించి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో ఫ్రీ బస్ పథకానికి సంబంధించి మీరు ఏమైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ కంటే ముందుగా పోస్ట్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.